వెల్కమ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్మీ 41 FAD రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నా లేదా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలనుకున్నా కానీ మీరు ఈ పర్టిక్యులర్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు దొరుకుతుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ ఆర్మీ 41 FAD రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్ ద్వారా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి ట్రేడ్స్మెన్ మేట్, ఫైర్మెన్ అండ్ దానికి రెలవెంట్ డిసిప్లిన్స్ అండ్ డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేవి మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ కి ఈ పర్టికులర్ పోస్ట్ ఎలిజిబుల్. సో దీనికి సంబంధించిన క్రైటీరియా, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో అదర్ బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ పోస్ట్ మనం చూసుకుంటే 41 FAD కి ట్రేడ్స్మెన్ పోస్ట్ కి యూఆర్ కేటగిరీలో 134 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 89, ఎస్సీ వాళ్ళకి 49, ఎస్టీ వాళ్ళకి 25, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 33. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ట్రేడ్స్మెన్ పోస్ట్ కి 330. సో నెక్స్ట్ GOA LDC పోస్ట్ కి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 20 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. సో సేమ్ 20 వేకెన్సీస్ మీకు కేటగిరీ వైజ్ డివిజన్ ఇచ్చారు. అండ్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 1 18,000 పే స్కేల్, లెవెల్ 2 కి 19,900 అనేది పే స్కేల్ ఇవ్వబడుతుంది. మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్ కి టోటల్ మీకు 19 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ 29,200. MTS పోస్ట్ కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్మెన్ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు 64 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ 19,900. నెక్స్ట్ ABOU ట్రేడ్స్మెన్ మేట్ కి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 14 ఉన్నాయి. 11 పే స్కేల్ ఇవ్వబడుతుంది 18,000. వేకెన్సీస్ అనేవి ఎక్స్ సర్వీస్ మెన్ కి రిజర్వ్ అయి ఉన్నాయి. ఆల్సో దాంతో పాటు స్పోర్ట్స్ పర్సన్స్, స్పోర్ట్స్మెన్షిప్ సర్టిఫికేట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా రిజర్వేషన్ అనేది అప్లికబుల్ ఉన్నది. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏజ్ మాత్రం మీకు రిసీట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తో పాటు 21 days or 28 days ఆఫ్ ఫర్ అండమాన్ అండ్ నికోబార్ క్యాండిడేట్స్ కి, రిమైనింగ్ క్యాండిడేట్స్ కి 21 days వరకు ఎంతైతే మీకు నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే డేట్స్ ఇచ్చారో దానికి ప్రకారంగా ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. అండ్ డీటెయిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్ అనే ఫామ్ మీకు అంతా అఫీషియల్ వెబ్సైట్ లో దొరుకుతుంది. ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్స్ లో మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఫర్దర్ గా డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ అనేది నాట్ కన్ఫర్మింగ్ టు ద ఫార్మాట్ ఆర్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ప్రకారంగా కానీ మీ అప్లికేషన్ కనుక వెళ్ళకపోతే ఆ అప్లికేషన్ అనేది డిస్క్వాలిఫై చేస్తారు, యాక్సెప్టబుల్ ఛార్జ్ లోకి రాదు. నెక్స్ట్ నోట్ ఇస్ పార్ట్ 2 లో మీకు సేమ్ నోటిఫికేషన్ పార్ట్ 2 లో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ మేట్, MA, MTS, ఫైర్మెన్ అండ్ ఈ రెలవెంట్ ఫీల్డ్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో సేమ్ నోటిఫికేషన్ మీకు 2 parts గా డివైడ్ అవుతుంది. సో ఈ దీంట్లో మనం కేటగిరీ వైజ్ డివిజన్ అండ్ ఆల్సో దీనికి సంబంధించిన క్రైటీరియా అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అనేది చూద్దాం. ట్రేడ్స్మెన్ మేట్ కి లెవెల్ 1 పే స్కేల్ ఇవ్వబడుతుంది. 18,000 అనేది పే స్కేల్ అండ్ 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. JOA కి లెవెల్ 2 12th స్టాండర్డ్ పాస్. మెటీరియల్ అసిస్టెంట్ కి లెవెల్ 5 29,200 పే స్కేల్ అండ్ గ్రాడ్యుయేట్ కానీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అయ్యి ఉండాలి. MTS కి లెవెల్ 1 18,000 పే స్కేల్ 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. ఫైర్మెన్ కి లెవెల్ 2 19,000 పే స్కేల్ అండ్ 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 18 to 25 years ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 18 to 28 ఇచ్చారు. అండ్ SC ST వాళ్ళకి 18 to 30, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18 to 25. ESM వాళ్ళకి మీకు ఇచ్చిన ఫార్ములా ప్రకారంగా ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ కి ఎవరైతే బిలాంగ్ అవుతున్నారో దానికి రిజల్టెంట్ ఏజ్ కి ప్రకారంగా ఏజ్ క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. నా ఇక్కడ మీకు ఇచ్చిన ఏజ్ లిమిట్ కి ఓన్లీ పర్టిక్యులర్ పోస్ట్ కే అప్లికబుల్ అవుతుంది. సో లాస్ట్ కాలం లో మీకు ఆ డీటెయిల్స్ అనేసి ఇచ్చారు. యూఆర్ కేటగిరీ వాళ్ళకి 18 to 25 అన్నారు. సో ఆ 18 to 25 ఏజ్ లిమిట్ అనేది మీకు ఓన్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MA. ది ఏజ్ లిమిట్ ఫర్ యూఆర్ కేటగిరీ ఇస్ 18 to 27 అనేసి ఇచ్చారు. సో మీకు పోస్ట్ వైజ్ కూడా ఏజ్ లిమిట్ అనేది మారుతుంది. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే
మీకు పర్సన్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కి బిలాంగ్ అవుతున్నారో వాళ్ళకి పొసెషన్ ఆఫ్ అన్ ఇన్కమ్ ఆర్ అసెట్ సర్టిఫికేట్ అనేది మీకు అథారిటీస్ ఇష్యూ అయిన ప్రకారంగా మీరు సబ్మిట్ చేయాలి. రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఆథరైజ్డ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ కనుక చూస్తే మీకు ఫిజికల్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ అన్న టేబుల్ ఫార్మాట్ ఇచ్చారు. దీంట్లో మీకు హైట్ వితౌట్ షూస్ 165 ఉండాలి అండ్ చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 81.5 ఉండాలి. వెయిట్ వచ్చేసి 50 kgs మినిమం ఉండాలి. స్కిల్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ నాట్ పాసింగ్ ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ కానీ స్కిల్ టెస్ట్ కానీ వాళ్ళు నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి పర్మిషన్ ఇవ్వరు. సో కేటగిరీ మెటీరియల్ అసిస్టెంట్ కి అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలాంటిది లేదు. బట్ జియోఏ కి ఫైర్ మ్యాన్ కి మిగతా పోస్టులకి మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేవి ఉంటుంది. స్కిల్ టెస్ట్ కనుక చూస్తే మీకు 35 words per minute ఉంటుంది. అండ్ రన్నింగ్ చూస్తే మీకు 1.6 kilometers, క్వాలిఫైయింగ్ టైమ్ అప్ టు 6 minutes 30 seconds, 2.7 meters వైడ్ డిచ్ అండ్ ఇట్లా ఈ రెలవెంట్ క్రైటీరియా మీద క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ అప్లైయింగ్ ఫర్ ద రిమైనింగ్ పోస్ట్ ఆల్సో. ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూస్తే మీకు టైమింగ్ ఆఫ్ ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ విల్ బి ఫిట్ బై ద కన్వేయింగ్ ఆత్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ దాంతో పాటు మీకు డివిజన్ ఇచ్చారు ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అండ్ ఆల్సో నార్మల్ క్యాండిడేట్స్. సో డిసేబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కి ఏ క్రైటీరియా మీద విజువలింగ్ ఆర్ హ్యాండిక్యాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా అప్లికబుల్. సో ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ కి ఎట్లాంటి ఫిజికల్ టెస్ట్ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. బట్ మెరిట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద రిటర్న్ టెస్ట్. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎట్లాగో లేదు కాబట్టి రిటర్న్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ని బట్టి క్యాండిడేట్స్ ని ఫిల్టర్ చేయబడతారు. ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ కి కండక్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ యాజ్ వెల్. దీంట్లో మీకు చూసుకుంటే రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ కి ఇది ఆబ్జెక్టివ్ బేస్డ్ టైప్, బైలింగ్వల్ లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో అన్న తీసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే మీకు 4 sections ఉంటాయి. General intelligence and reasoning, numerical aptitude, general English, general awareness. Number of questions each దాంట్లో మీకు ఫస్ట్ 2 sections కి 25 and next last 2 sections కి 50 questions ఇచ్చారు. అండ్ టోటల్ ఎగ్జామినేషన్ మీకు 2 hours 30 minutes కి కండక్ట్ చేస్తారు. అండ్ రిమార్క్స్ చూసుకుంటే ఎంఏ కి రిటర్న్ టెస్ట్ అనేది గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ బేసిస్ మీద ఆ బేసిస్ క్వశ్చన్స్ మీద టెస్ట్ ఉంటుంది. జియోఏ పోస్ట్ కి మీకు 12th standard బేసిస్ మీద, ఎంటీఎస్ ఫైర్మెన్ అండ్ ట్రేడ్స్మెన్ మేడ్ పోస్ట్ కనుక మీరు అప్లై చేస్తుంటే ఆ పోస్ట్కి 10th standard బేస్ మీద మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో పోస్ట్ కి తగ్గట్టు మీకు క్వశ్చన్ పేపర్ అనేది మారుతుంది. నెక్స్ట్ చూస్తుంటే డేట్స్ ఫర్ ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ అన్ని కేటగిరీస్ కి మీకు కాల్ లెటర్స్ ద్వారా ఇండివిజువల్స్ కి కమ్యూనికేట్ చేస్తారు. అండ్ ఇది మీకు ఆర్డినరీ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు ఫర్దర్ గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మీరు అప్లికెంట్స్ అనేది ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి మీరు ఆర్డినరీ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా అన్నా కానీ మీరు అడ్రస్ చేయాలి. అండ్ నో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ బై హ్యాండ్. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ట్రాన్సిట్ టైంలో కానీ పోస్టల్ డిలేలో కానీ మీకు ఏదైనా సర్టిఫికెట్స్ మీకు మిస్ అయినా కానీ లేకపోతే ఎట్లాంటి లాస్ అయినా కానీ ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కూడా క్యాండిడేటే బేర్ చేయాలి ఫర్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ లో ఇక్కడ క్లియర్ గా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ లో ప్రకారంగా మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీ డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి మీరు ఇచ్చిన అడ్రస్ కి పంపించాలి. మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ విత్ ఇన్ ది అప్లికబుల్ సైజ్ కూడా ఇచ్చారు. అండ్ దాంతో పాటు రిజిస్టర్డ్ ఎన్వలప్ విత్ 25 rupees పోస్టేజ్ స్టాంప్స్ ని మీరు మీ సర్టిఫికేట్స్ అనేది అప్లికేషన్ ఫామ్ తో పాటు పంపించాలి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్ని మీరు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేసిన సైజ్ అండ్ ఫార్మాట్ కి ప్రకారంగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఎవరైతే గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ అయి ఉన్నారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేయాలి, లేకపోతే క్యాండిడేట్ ని క్యాన్సిల్ చేస్తారు. ఫర్దర్ గా చూసుకుంటే క్యాండిడేట్ మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ రేషియో అనేది 1:75 పర్ పోస్ట్ కేటగిరీ వైజ్ అనేది డివిజన్ చేశారు. వెయిటేజ్ అనేది అడిషనల్ గా కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ అట్లాగా ఎట్లాంటి డిస్క్రిమినేషన్ చేయరు, ఎక్స్ట్రా వెయిటేజ్ కూడా ఇవ్వరు.
సైమల్టేనియస్లీ కండక్ట్ ఆఫ్ ద టెస్ట్ అనేది అన్ని కేటగిరీస్ కి ఒక్క అప్లికెంట్ మస్ట్ ఓన్లీ అప్లై ఫ్రమ్ వన్ కేటగిరీ. సో దానికి ప్రకారంగా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో బేసిక్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళే మీకు ఫర్దర్ గా నెక్స్ట్ ప్రాసెస్ కి ప్రొసీడ్ అవ్వబడతారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళు మీరు మీ రెలెవెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఎక్స్ట్రా వెయిటేజ్ ఆర్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్ట్రా క్రెడెన్షియల్స్ మాత్రం మీకు ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కానీ కనుక ఉంటే అట్లాగా ఎక్స్ట్రా వెయిటేజ్ అనేది ఏమీ ఇవ్వబడదు. నెక్స్ట్ రిజెక్షన్ క్రైటీరియా. సో మీరు ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెట్టినా కానీ లేకపోతే రాంగ్ డాక్యుమెంట్స్ పెట్టినా కానీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టినా కానీ రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ ఈ బేసిస్ మీద క్యాండిడేట్ అప్లికేషన్స్ అనేది డిస్క్వాలిఫై అవ్వబడుతుంది. అపాయింట్మెంట్ లెటర్స్ అనేది మీకు రిసీట్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ దాన్ని బట్టి మీకు క్యాండిడేట్స్ మెడికల్ అథారిటీస్ అండ్ ఆల్సో డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ అని బట్టి ఫర్దర్ గా ప్రొసీజర్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. క్యాండిడేట్స్ మీకు 2 years ప్రొహిబిషన్ పీరియడ్ ఇచ్చారు ఆఫ్టర్ ది అపాయింట్మెంట్ టు ద సర్వీసెస్. అండ్ నెక్స్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ మీరు సెల్ఫ్ అపాయింటెడ్ ఏజెంట్స్ కానీ మధ్యలో మిడిల్ మెన్ పెట్టిన కానీ మీకు మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయదు. డైరెక్ట్ గా మీరు ఆర్గనైజేషన్ తో కాంటాక్ట్ అయ్యి ఏమి ఇష్యూస్ ఉన్నా కానీ ఫస్ట్ కాంటాక్ట్ అయిన తర్వాతే మీరు మీ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ ఎవరికైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో స్పోర్ట్స్ పర్సన్స్ ఫీల్డ్ నుంచి స్పోర్ట్స్ కేటగిరీ నుంచి ఉన్నారో ఈ సర్టిఫికేట్స్ కనుక మీకు ఉంటే ప్లీజ్ అటాచ్ దీస్ సర్టిఫికేట్స్. సో ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అనేది స్పోర్ట్స్ పర్సన్ కోటా ఆర్ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కి అప్లికబుల్ అయ్యే సర్టిఫికేట్స్ మాత్రం ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్న లిస్ట్ వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలోకి రిజర్వేషన్ అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకు అపెండిక్స్ డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కి సో అపెండిక్స్ ABCDEFG ఇచ్చారు. సో అపెండిక్స్ A లో మీకు రెలవెంట్ గా మీకు ఇన్స్ట్రక్షన్స్ అప్లికేషన్ కి సంబంధించిన కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కి సంబంధించిన అపెండిక్స్ వైజ్ గా మీకు సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అపెండిక్స్ A లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటది. సో అప్లికేషన్ ఫామ్ ఇట్లా క్లియర్ గా మెన్షన్ చేశారు. బ్లాక్ లెటర్స్ లో రాయమని చెప్పారు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ లాస్ట్ అక్కడ మీకు ఫోటోగ్రాఫ్ అనేది మీరు అటాచ్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అంతా మీరు అపెండిక్స్ A లో మీకు దొరుకుతుంది. అండ్ అపెండిక్స్ A మీకు అప్లికేషన్ ఫామ్. అపెండిక్స్ B కనుక చూసుకుంటే విల్లింగ్నెస్ సర్టిఫికేట్. సో అట్లాగా మీకు డిఫరెంట్ అపెండిక్స్ అనేది ఇచ్చారు ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ దాంతో పాటు అప్లికేషన్ ఫామ్స్ కూడా మీకు సేమ్ నోటిఫికేషన్ లో మీకు దొరుకుతాయి. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.